తెలంగాణ పల్లెల్లోని యువతలో క్రికెట్ ప్రతిభను వెలికితీసేందుకు అద్భుత వేదిక సిద్ధమైంది. విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్కు వేలైంది. ఈ మెగా టోర్నమెంట్ పోటీలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, దామోదర రాజనరసింహ, రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, స్టార్జ్ చైర్మన్ శివసేనారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హాజరై టోర్నీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలి మ్యాచ్లో ఆతిథ్య మహబూబ్ నగర్ జట్టుతో నాగర్ కర్నూలు తలపడనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలోనే అత్యంత ప్రెస్టీజియస్గా మహబూబ్నగర్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ వేదికగా కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ ఛాంపియన్షిప్ ఇవాళ నుంచి లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. ఈ వేడుకను ప్రారంభించడానికి రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావుతో పాటు స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్న ఏపీ జితేందర్ రెడ్డి, ఇక ఎంపీ వంశీకృష్ణతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. సో మహబూబ్నగర్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి నిర్వాహకులంతా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. వైట్ బాల్ టోర్నమెంట్ ఇది. రెండు వైపులా కూడా బ్లాక్ స్క్రీన్స్ ఉన్నాయి. సో ఒక మెగా టోర్నీని తలపించుతున్నట్టుగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. సో మొదటగా జిల్లాల వారీగా జరుగుతాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఈ ఛాంపియన్షిప్ జరగబోతుంది. సో ఈ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచేందుకు ఉత్సాహంగా చూపిస్తున్నారు యువకులంతా కూడా. సో ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, మ్యాచ్లకు సంబంధించిన విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ రాజశేఖర్ గారు ఉన్నారు. చెప్పండి, ఈవెంట్ ఏ విధంగా జరగబోతుంది, ఎట్లా ఈ ఇనాగ్రేషన్ సెరమనీ ఉండబోతుంది, ఎంటర్ ఈ టోర్నమెంట్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి మా సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసి ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం అనేది తెలంగాణలోనే అతిపెద్ద క్రికెట్ పండుగ, క్రికెట్ జాతర స్టార్ట్ అవుతుంది ఈరోజు. ముఖ్యంగా సార్కి ఎందుకు చెప్తున్నానంటే 2017లో కూడా ఇలాంటి మెగా ఈవెంట్ చేసి చాలా సక్సెస్ఫుల్ అయ్యి, మీకు తెలుసు ఈరోజు తిలక్ వర్మ మన ఇండియా పాకిస్తాన్లో కూడా మ్యాచ్ గెలిపించిండు. అదే తిలక్ వర్మ కూడా ఇదే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు ఆడి అప్పుడు ప్రాతినిధ్యం వహించి మంచి స్కోర్ కొట్టిండు. అలాగే ఈ యొక్క మెగా ఈవెంట్లో కూడా ఎంతోమంది తిలక్ వర్మ లాగా రాణిస్తారని నేను భగవంతుని ఆశిస్తున్నాను. అలాగే ఈ యొక్క మెగా ఈవెంట్ మహబూబ్ నగర్ క్రికెట్ అసోసియేషన్కి ఇవ్వడం మేము ఎంతో సంతోషంగా గర్విస్తున్నాము. మాకు ప్రాతినిధ్యం కల్పించడము, అలాగే సీఎం గారు కానీ, స్పోర్ట్స్ మినిస్టర్ కానీ, శాట్ చైర్మన్ కానీ అందరూ మా మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు. అందుకొరకే మాకు తెలంగాణలోనే మొట్టమొదటి HCA గ్రౌండ్ ఇక్కడ ఈ ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ క్రికెట్ గ్రౌండ్కు ఇనాగ్రేషన్తో పాటు ఈ యొక్క టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉమ్మడి జిల్లాలలో ఈ యొక్క క్రికెట్ ఈవెంట్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు మహబూబ్ నగర్తో పాటు ఉమ్మడి 5 జిల్లాలు నారాయణపేట్, గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, ఈ 5 జిల్లాలు ప్రతి జిల్లా 4 మ్యాచ్లు ఆడుతుంది. దీంట్లో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచిన వాళ్ళను రాబోయే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్కు 13 మందిని ఉమ్మడి జిల్లా నుంచి ఎంపిక చేస్తాము. దాంట్లో పాటు హైదరాబాద్ నుంచి ఎక్కడైతే అక్కడ సీనియర్ క్రికెటర్స్ ఉన్నారో వాళ్ళు ప్రతి జిల్లాకు 5 మందిని ఇవ్వడము. ఏదైతే ఐపీఎల్లో బయటి ప్లేయర్స్ 4 ఆడేటట్లు ఈ జిల్లాకు కూడా ప్రతి ఉమ్మడి జిల్లాకు మహబూబ్ నగర్తో పాటు ఉమ్మడి పాత 10 జిల్లాలను 10 టీములు చేసి ఒక్కొక్క జిల్లా నుంచి మళ్ళీ 9 మ్యాచ్లు ఆడుతుంది. ఆ మ్యాచ్లు ఈ మంత్ 29కి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాయి. ఈ టోర్నమెంట్ మటకం ఈ రోజు నుంచి. దీనికి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు
పెద్దలు వివేక్ సార్ కానీ, వాకిట శ్రీహరి సార్ కానీ, జూపల్లి కృష్ణారావు సార్ కానీ, పొన్నం ప్రభాకర్ సార్ కానీ, మహమ్మద్ అజరుద్దీన్ సార్ కానీ, రాష్ట్ర శాట్ చైర్మన్ శివసేనారెడ్డి గారు కానీ, అలాగే మా ఎండిసిఏ ప్రెసిడెంట్ స్పోర్ట్స్ అడ్వైజర్ ఏపీ జితేందర్ రెడ్డి గారు కానీ, గడ్డం వంశీకృష్ణ గారు కానీ, మా లోకల్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ, లోకల్ లీడర్స్ అందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్కు రాబోతున్నారు. అందరికీ మా ఎండిసిఏ తరఫున స్వాగతం పలుకుతూ, ఇలాగే ఈ యొక్క గ్రౌండ్లో తెలంగాణలోనే ఈ యొక్క గ్రౌండ్ ఒక మోడల్ గ్రౌండ్గా కాబోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం ఉమ్మడి తెలంగాణలోనే హెచ్సిఏ గ్రౌండ్ ఇది ఒక్కటే ఉంది. నిజామాబాద్లో ఉంది కానీ అది ఇంకా డెవలప్ కాలేదు. ఇది ఇంకా ఒక 60% అయింది, ఇంకా 40% ఉంది. ఈరోజు అందరు ఇక్కడికి వచ్చి దీని మీద ఇంకా గ్రౌండ్ ఇంకా డెవలప్ చేసి త్వరలోనే జాతీయ స్థాయి, రంజీ స్థాయి మ్యాచ్లు కూడా ఇక్కడ నిర్వహించేందుకు అన్ని అనుకూలమైన సౌకర్యాలు ఇక్కడ కల్పించినందుకు, ఇంతకుముందు 2017లో కూడా వివేక్ సార్ వచ్చి ఫస్ట్ ఈ గ్రౌండ్ ఇనాగ్రేషన్ చేసిండు. అప్పుడు ఇంత లేకుండే. మళ్ళీ సార్ ఈరోజు రావడం కూడా మాకు చాలా సంతోషం. అందరికీ హెచ్సిఏ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మాకు ఇంత మంచి గ్రౌండ్ కల్పించి గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసేందుకు ఇలాంటి గ్రౌండ్లు మొత్తం ఉమ్మడి 10 జిల్లాలలో చేసి బీసీసీఐ లెవెల్లో కూడా తెలంగాణ కూడా ఎలాంటి గట్టి పోటీ ఇస్తుందనేది కూడా స్టార్ట్ చేపించుకునేందుకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవకాశం. రాబోయే రోజులలో ఈ టోర్నమెంట్లో కూడా ఎంతోమంది తిలక్ వర్మ కానీ, ఇంకా వేరే మన బౌలర్ మన సిరాజ్ లాంటి వాళ్ళు కూడా ఈ టోర్నమెంట్ నుంచి ముందుకొచ్చి రాబోయే రోజులలో నెక్స్ట్ టీపీఎల్ తెలంగాణ ప్రీమియర్ లీగ్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఈ యొక్క మంచి పర్ఫార్మెన్స్ కనబరిచిన వాళ్లకు నెక్స్ట్ కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరికీ ఈ యొక్క టోర్నమెంట్ నుంచి నేను ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా రూరల్ నుంచి వస్తున్నటువంటి క్రీడాకారులకు ఈ పిచ్, ఈ గ్రౌండ్ ఎట్లా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు? ముఖ్యంగా మామూలుగా వాళ్ళు ఇట్లాంటి గ్రౌండ్లు చూసే అవకాశం ఉండదు, అంటే మెగా ఈవెంట్లో పాల్గొనే అవకాశం ఉండదు. ప్రత్యేకించి గ్రీన్ టర్ఫ్ ఉంటుంది. తర్వాత పిచ్ కోసం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ప్రిపరేషన్ అంటే ఎట్లా జరిగింది? ఎంత టైం తీసుకున్నారు దీనికి? ముఖ్యంగా మాకు హెచ్సిఏ నుంచి ఏదైతే క్యూరేటర్ మాకు సత్యనారాయణ యాదవ్ అని ఎన్ఎఫ్సి ఈసీఎల్ గ్రౌండ్, జిమ్ఖానా గ్రౌండ్, ఒక 35 నుంచి 40 ఏండ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న క్యూరేటర్ వచ్చి ఇక్కడ ఇంతకుముందు మేము మ్యాట్ల పైన ఆడే వికెట్లు ఉండే, హైదరాబాద్ పోయి ఆడాలంటే మాకు చాలా ఇబ్బందులు ఉండే. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ చేస్తే నెక్స్ట్ అక్కడ పోయి ఆడడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. నేను అనుకుంటున్నాను ఉప్పల్కు తీయరాని వికెట్ లాగా ఇక్కడ తయారైంది, ఇంటర్నేషనల్ వికెట్ లాగా చేసిండు. ముఖ్యంగా కూడా నేను సత్యనారాయణ యాదవ్ క్యూరేటర్ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మొత్తానికి ఇది ఈవెంట్లో పార్టిసిపేట్ చేసేందుకు పూర్తి స్థాయిలో అటు క్రీడాకారులంతా సిద్ధమయ్యారు. ఈ ఈవెంట్ని గ్రాండ్గా ఇనాగ్రేషన్ చేసేందుకు పూర్తి స్థాయిలో మామ్నార్లో ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఏదైతే ఉందో గ్రౌండ్కి ఎగ్జాక్ట్గా అడ్జసెంట్లోనే చాలా దగ్గరలోనే స్టేజ్ ఉంది. స్టేజ్లో అతిథులంతా కూడా పాల్గొనబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఈవెంట్ ప్రారంభం కాబోతుంది. సో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మొదటి మ్యాచ్ ఇవాళ ఇనాగరల్ మ్యాచ్ ఉంటుంది. సో కంటిన్యూస్గా 4 రోజుల పాటు ఈ మ్యాచ్లన్నీ కూడా జరగబోతున్నాయి. సో ఇందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిగా గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీంతోపాటు మొదటి మ్యాచ్ ఏముంటుంది, అట్లాగే ఈ ఇనాగరల్ టీంలో ఏ టీంలు పార్టిసిపేట్ అవుతున్నాయో తెలుసుకుందాం. ఈరోజు మొదటి మ్యాచ్ మహబూబ్ నగర్ వర్సెస్ నాగర్ కర్నూల్ మ్యాచ్ ఉంటుంది. రేపటి నుంచి డైలీ 2 మ్యాచెస్ నడుస్తాయి. 27th రోజు ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ టోర్నమెంట్ కంప్లీట్ అవుతుంది. దీంట్లో భాగంగా కూడా నేను ముఖ్యంగా మా ఎండిసిఏ కార్యవర్గానికి, కోచులు కానీ, మా సహచర ప్రెసిడెంట్ సార్ అయితే జితేందర్ రెడ్డి గారు ఎన్నో చాలా దీనికి సేవలు అందించి బిల్డింగ్ కూడా సారు కృషితోనే జరిగింది. ఇక్కడ కోచెస్ కానీ మిగతా కార్యవర్గం సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో 4 రోజుల పాటు చాలా హఠాసంగా ఈ టోర్నమెంట్ జరగబోతుంది. సో ఇక ఫైనల్ మ్యాచ్లో ఏ టీంలు తలపడతాయి అనేది కూడా చాలా ఉత్కంఠగా మారుతుంది. అన్ని టీంలు కూడా తమ బలాన్ని ప్రదర్శించబోతున్నాయి. ఈ ఈవెంట్ని చూసేందుకు కూడా అటు యువ క్రీడాకారులు కూడా పెద్ద స్థాయిలో, అట్లా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఈవెంట్ని చూడడానికి వచ్చారు. సో మధ్యాహ్నం గ్రాండ్గా లాంచ్ కాబోతున్నటువంటి ఈ ఈవెంట్ కోసం చాలా అన్ని ప్రాంతాల నుంచి, అటు మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లా నుంచి క్రీడాకారులే కాదు అతిథులు కూడా రాబోతున్నారు. సో ఈ ఈవెంట్, ఈ ప్లాట్ఫామ్ క్రీడాకారులకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వబోతుందన్న ఆశాభావం అయితే క్రీడాకారులు వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రికెట్ ఈవెంట్ సంబంధించిన అప్డేట్. ఓటు స్టూడియో.